చేయాలనుకుంటాడండి. సత్యమూర్తి గారు ఫైనల్గా ఇది సరే అవునన్నా కాదన్నా ఏమైపోయిందంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వచ్చినట్టుంది. ఎందుకంటే ఏముందని అనుకోవడానికి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, హైదరాబాద్ ద బిగ్గెస్ట్ మార్కెట్ వాళ్ళకి కదా. కాబట్టి వాళ్ళలో కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఇది వచ్చినట్టుంది. అందుకని ఏదో మొత్తం మీద ఒక బ్రిడ్జ్ వేసే పనిలో పడ్డారు. అయితే ఇది షోలు టికెట్ల కోసం అనుకుందామా, లేకపోతే ఇప్పటిదాకా ఒక గ్యాప్ వచ్చింది కొన్ని పొరపాట్ల వల్ల అవి ఫీల్ చేసుకోవడానికి అనుకుందామా బ్రీఫ్గా? అంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వేరండి. సినిమా ఇండస్ట్రీని హార్మ్ చేసేది ఏది తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు. ఈ డెసిషన్ వేరు. ఈ డెసిషన్ జరిగిన ఒక దురదృష్టకర ఘటన మీదే, ఆ ఘటనకి సంబంధించి రియాక్షన్స్ తప్ప ఇది ఇండస్ట్రీని నాశనం చేసే పనులు ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్? ఎక్కడా చేయలేదు అటువంటివి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆ దురుద్దేశం ఉంటే ఈ సినిమాకైనా రేట్లు పెంచుకునే అవకాశం ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చేయాల్సింది ఏంటి అంటే ఈ యాటిట్యూడ్, హీరోల యాటిట్యూడ్ని తగ్గించుకోవాలి. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి, స్వీయ నియంత్రణ కూడా చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఇండస్ట్రీ స్వీయ నియంత్రణ చేసుకోవాలి. ఈ హీరోలు వచ్చేసి మేము డైరెక్ట్గా దేవుడికి పుట్టాము అని వాళ్ళు చేసే ప్రవర్తన మాత్రం మార్చుకోకపోతే వీళ్ళ వల్ల ఇండస్ట్రీ దెబ్బతింటుంది. దైవాంశ సంభూతులు అనుకుంటే దైవాంశ అంతకు మించి వీళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. వీళ్ళు ఈ ప్రవర్తన మార్చుకుంటే చాలు, ఇండస్ట్రీకి ఏమి కాదు, ఏమి జరగదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటది కదా, ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత. కొన్ని వేల మంది కార్మికులు ఒక్కరిద్దరి కోసమో వాళ్ళ మీద కోపంతో నిర్ణయాలు తీసుకోరు, అన్ని జీవితాల మీద ఆధారపడి. ఇక్కడ ఇండస్ట్రీ సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవటం మొదలు పెడితే వాళ్ళ జోలికి ఎవరు రారు. మోరోవర్ ఇండస్ట్రీ వల్ల గవర్నమెంట్ కి ఇన్కమ్ కూడా వస్తుంటుంది. ఏ గవర్నమెంట్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ జోలికి పోదు. ఇది విన్ విన్ సిచ్యువేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, ఒక సుహృద్భావ వాతావరణం ఉంటే ఇరు పక్షాల మధ్య అంతా బాగానే ఉంటుంది. అలా కాదు మేము ఇది అని అంటే ప్రభుత్వం ఇది సుప్రీం అల్టిమేట్ గా ఎప్పటికైనా. ఇంకోటి తెలుగు ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇట్స్ ప్రైడ్ ఫర్ అస్ అండి. అంతే కదా, మన ప్రొడ్యూసర్స్, మన డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ ని గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాడు. మనం ఎందుకు డిస్కరేజ్ చేస్తామండి? ఇంకా చాలా మంది సారు మేము అంటున్నట్టు చాలా మంది హీరోలు పాపం ఊర్లలోకి వెళ్ళి తల్లిదండ్రులను కాదని వద్దురా పోకురా ఇండస్ట్రీ కన్నా గానీ ఇంట్లో చెప్పకుండా వచ్చి కృష్ణానగర్ లో ఉండి జీవితాలు ఆగం చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ కాడ ఈ రోజున్న హీరోల కంటే మల్టిపుల్ టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రానోళ్ళు. అల్లు అర్జున్ చెప్పిన గోల్డెన్ డైలాగ్ ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ ని నేను పెంచుతుంటే మీరందరూ నన్ను ఆపుతున్నారు అంటున్నాడు. గోల్డెన్ డైలాగ్. ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు. నా వల్ల ఏదో ఏమాడకుండా కేసీఆర్ గారు చెప్పేవాళ్ళే, ఎడ్ల బండి పోతుంటారంటే కుక్క నడుస్తూ నేనే నడిపిస్తాను.